కంటిన్యూ అయితే వాళ్ళకి కూడా కంటిన్యూ అయ్యేవారు, వాళ్ళకి కూడా సేమ్ కూడా ఒకళ్ళు కదా. అదేలే చెప్తున్నా, వాలంటీర్ అయినా సచివాలయ ఉద్యోగులైనా వాళ్ళ జీవితంలో ఊహించని ఉద్యోగం వచ్చింది. వచ్చిన తర్వాత ఎప్పుడైనా ఒక మనిషి ఆలోచన ఎట్లా ఉంటదంటే, మొదట్లో మనకి అసలు ఏ ఇల్లు లేదు, ఓ ఇల్లు కొనుక్కోవాలా, కొనుక్కున్న తర్వాత దాంట్లో ఆ పక్కన వాళ్ళ ఇంటిని చూసి హంగులు బిగిన ఆలోచిస్తాం. ఆ ఫ్యాన్ ఉంటే బాగుంటది, ఏసీ ఉంటే బాగుంటది, డబుల్ కాట్ ఉంటే బాగుంటది, ఇట్లా పెరిగిపోద్ది. అట్లాగే ఇప్పుడు వీళ్ళకి కూడా వాళ్ళలాగా ఉంటే మనకు బాగుంటది, రెవెన్యూ వాళ్ళలాగా ఉంటే బాగుంటది, మున్సిపాలిటీలో ఉంటే మనకు బాగుంటది, మనకే పని సగానికి సగం తగ్గిపోతుంది, ఇట్లాంటి ఆలోచించారు. కానీ అది ఉనికికే ప్రాబ్లం అయిపోతుందని ఊహించలేదు వాళ్ళు. దాంట్లో నేను అనుకోవడం అయితే మెజార్టీ 75% మంది పవన్ అభిమానులే ఉన్నారు. జగన్ వాళ్ళని ఉద్యోగం వచ్చినా జగన్ వాళ్ళు ఏం ప్రేమించలేదు. జగన్ ద్వేషించారు. ఇంకా ఏది తమ చేసే పని అంతా అదేదో తమతో ఎక్కువ చేయించేస్తున్నాడు జగన్ అని ద్వేషించారు. ఇప్పుడు అది దెబ్బ అయింది. అదే కదా. రైట్, చూద్దాం మొత్తానికి బడ్జెట్